హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఒక ఇన్వెంటరీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అండ్ క్రియేట్ చేసుకున్న ఇన్వెంటరీని రూమ్స్కి ఎట్లా అసైన్ చేయాలి అండ్ ఇన్వెంటరీని ఎట్లా అప్డేట్ చేసుకోవాలి చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఇన్వెంటరీ అని కనిపిస్తుంది కదండి, ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేశాక ఈ ఇన్వెంటరీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇన్వెంటరీ అని చెప్పి పేజ్ ఇట్లా వస్తుంది. వచ్చాక ఇక్కడ మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇది వచ్చేమి యాడ్ ఇన్వెంటరీ అనే పేజ్కి మనల్ని నావిగేట్ చేస్తుంది. ఇది ఏంటి అంటే మనం ఒక ఇన్వెంటరీని యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇన్వెంటరీ అంటే స్కూల్కి యూజ్ చేస్తాం కదండి, రూమ్ వస్తువులు లైక్ లైట్స్, ఫ్యాన్స్, సిపియు, కంప్యూటర్స్, మౌసెస్, బ్లాక్ బోర్డ్స్, టేబుల్స్ అవన్నీ ఇన్వెంటరీ కిందకు వస్తాయి అన్నమాట. సో నేను లైట్స్ అని చెప్పి ఒక ఇన్వెంటరీ క్రియేట్ చేస్తున్నా. దీని ద్వారా ఏంటి అంటే మనం ఏ రూమ్కి ఎన్ని అసైన్ చేసాము, ఏ రూమ్లో ఎన్ని లైట్స్ ఉన్నాయో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ప్రజెంట్ అయితే నేను ఫ్యాన్స్ ఇస్తున్నా. ఇన్వెంటరీ టైప్ ఇంతకుముందు మనం ఇన్వెంటరీ టైప్ క్రియేట్ చేసుకున్నాం కదండి, ఫ్యాన్స్ అని చెప్పి, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక డిస్క్రిప్షన్ కూడా నేను ఫ్యాన్సే ఇస్తున్నా. ఇచ్చాక స్టేటస్ లైక్ అవి అవైలబుల్గా ఉన్నాయా లేవా అని చెప్పి, ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, నేను అవైలబుల్ అని చెప్పించా. ఇక్కడ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ పెట్టాలి. నేను ఫ్యాన్ అండ్ క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ మన స్కూల్లో ఉన్నాయో చెప్పి ఇక్కడ ఇవ్వాలి. నేను 18 ఇస్తున్నా. అండ్ ప్రైస్ నేను 20,000 ఇస్తున్నా అండి. ఇదేంటి అంటే స్టేషనరీ అనమాట. లైక్ ఇప్పుడు ఉంటుంది కదండి, స్టేషనరీ మీన్స్ మనము స్టూడెంట్స్కి ఇస్తాం కదా, లైక్స్ బుక్స్, పెన్స్, యూనిఫామ్, అవన్నీ స్టేషనరీ కిందకు వస్తాయన్నమాట. ఇవేంటంటే మన రూమ్స్ కోసం, స్కూల్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెంటరీ కిందకు వస్తుంది అనమాట ఫ్యాన్స్ అనేది. సో ఇక్కడ ఈ స్టేషనరీ ఫాల్స్ పెట్టుకోవాలి. రిమార్క్స్ నో అని పెట్టుకోవాలి. బిల్ ఇమేజ్ ఇక్కడ బిల్లోకి ఇమేజ్ ప్లేస్ చేయాలండి. నేను ప్లేస్ చేస్తున్నా. ఓపెన్. ఇవన్నీ వన్స్ ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి మనకి ఇన్వెంటరీ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యింది. చూడండి ఫ్యాన్స్ క్వాంటిటీ 18 ఇచ్చా, ప్రైస్, స్టేటస్ అవైలబుల్ ఇచ్చా. సో మనం ఈ విధంగా ఇన్వెంటరీని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇన్వెంటరీని ఎట్లా అప్డేట్ చేద్దామో ఎలా అప్డేట్ చేయాలో చూద్దాము. మీకు ఇక్కడ ఎడిట్ సింబల్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇది ఎడిట్ ఇన్వెంటరీ లిస్ట్ అని చెప్పి పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనం క్రియేట్ చేసిన ఇన్వెంటరీని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. నేను చేస్తున్నా చూడండి. ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్ అని పెట్టిన అండ్ క్వాంటిటీ చేంజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇన్వెంటరీ టైప్ ఇచ్చుకోవాలి. వన్స్ మీరు మోడిఫికేషన్స్ చేసుకున్నాక మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ అప్డేట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి ఇంతకుముందు క్వాంటిటీ 18 ఇచ్చాము, ఇప్పుడు 10 ఇచ్చాము. సో ఇన్వెంటరీ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఇన్వెంటరీని అప్డేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు.